ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవేత్ సిద్ధిః తస్మై శ్రీగురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. బ్రహ్మసూత్ర భాష్యము. దానిలో మనం ఇంతవరకు కూడా 4వ సూత్రం సమన్వయాధికరణము తత్వ సమన్వయాతు అనే సూత్రం పైన చెప్తూ బ్రహ్మము వేదాంత వాక్య సమన్వయాదేవ అవగమ్యతే. కనుక ఈ విషయాన్ని చెప్తూ కర్మిష్ఠులు భాట్ట మతాన్ని నిరాకరిస్తూ ఈ యొక్క వాళ్ళు చెప్పినటువంటి దానికి ఖండన చేస్తూ చెప్తూ పోతున్నారనమాట. అది అదే 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 బయట పెట్టుకో. కనుక మనకి నిన్న ఇంతవరకు జరిగింది. నహి బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానేన ఉన్మతితస్య ద్వైత విజ్ఞానస్య పునః సంభవః అస్తి. ఏన ఉపాసనా విధిశేషత్వం బ్రహ్మణః ప్రతిపాద్యేత. యద్యపి అన్యత్ర వేదవాక్యానాం విధి సంస్పర్శం అంతరేణ ప్రమాణత్వం న దృష్టం తథాపి ఆత్మవిజ్ఞానస్య ఫలపర్యంతత్వాత్ న తద్విషయస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతుం. అందువల్ల ఇక్కడ ఎక్కడైతే కర్మకాండ భాగాల్లో కర్మ ఉపాసన భాగాలలో వేదవాక్యములన్నీ కూడా విధిని వదిలి లేదు, విధి నిషేధాలు ఉంటాయి అన్నమాట. విధి సంస్పర్శం అంతరేణ ప్రమాణత్వం నదృష్టం. విధి నిషేధములు చెప్పకుండా అది ప్రమాణంగా చూసింది లేదు మనము అని చెప్పేసి. విధి లేకుండా ఉండదు. విధి విధి అంటే ఇట్లా చెయ్యి, ఇట్లా చేయొద్దు, దీంతో చెయ్యి, దాంతో చేయొద్దు అనే విధి అనమాట. కర్మకాండ అంటేనే విధి. విధి నిషేధాలు ఉంటాయి. ఆ విధి నిషేధాల ప్రకారంగానే మన యొక్క కర్మ వ్యవహారం జరుగుతుంటుంది. అందువల్ల ఆ రకంగా మనము విధి లేకుండా కర్మకాండ ఉపాసనా భాగాలు లేవు. అది లోక విదితమే. లోక విదితమే, అది లోక విదితమే. అవన్నీ మడి మట్టు అది ఇది అన్ని విధే. అది ఎక్కడైనా చూడండి, అయ్యప్ప దీక్షలు కానీ, ఆ దీక్షలు కానీ, ఈ దీక్షలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, దానాలు కానీ, యజ్ఞాలు కానీ, తపస్సులు కానీ, ఇవన్నీ విధి లేకుండా ఉండవు. ఎవరైనా అది తెలుసుకునే ఉంటారనమాట. విధి లేకుండా ఉండదురా అని.
అందుకని మీరు మాకు ఇట్లా చెప్తారు, విధి నిషేధములు లేకుండా విద్య అనేది ఎందుకో అని. విధి నిషేధాలు ఉన్నారు బ్రహ్మ విద్యలో. విధి నిషేధాలు ఉంటే అది బ్రహ్మ విద్య, సత్య విద్య కాదు, కర్మ విద్య అయిపోతుంది. అయినప్పటికీ కూడా తథాపి ఆత్మ విజ్ఞానస్య ఫల పర్యంతత్వాతో, ఆత్మ విజ్ఞానం ఏదైతే ఉందో అనుభవ పర్యంతమై ఉన్నది. అనుభవ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకనే నా తద్విషయస్య శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం న శక్యం. కాబట్టి ఈ విషయంలో అనుభవాన్ని కలిగిస్తుంది కాబట్టి శాస్త్ర ప్రకారమే అది ప్రమాణభూతమై ఉన్నది అనేది చెప్పరాదు, చెప్పకూడదు. శాస్త్రము ప్రమాణమే, మాకు అనుభవము ఉండాలి. మీకైతే శాస్త్రమే ప్రమాణము, అనుభవంతో పని లేదు అన్నట్టు. ముసలిమాన్లు చూడండి, ఎప్పుడైనా బుర్ర వాడరు, మామూలు బుర్ర కూడా వాడరు వాళ్ళు. క్రైస్తవులు కూడా అంతే. మనకు అలా కాదు. మనకు కర్మకాండలో చాయిస్ కూడా ఉంది. నీ వీలైతేనే చేయలేకుంటే మానేయని. కర్తం శక్యం, అకర్తం శక్యం, అనితావా కర్తం శక్యం. ఇంకా వేదాంత శాస్త్రానికి పోయినామంటే అనుభవం ఉండాలియో. శాస్త్రమే ప్రమాణం అని గుడ్డిగా కాదు, అనుభవ ప్రమాణం ఉండాలి అంటారు. ముసల్మాన్లకైతే ఆ ఖురాన్లో ఎలా చెప్పుంటే అలాగే. ఆయతులు అంటారు, ఆయతులన్నీ కొన్ని ఉంటాయి. ఈ ఖురాన్ కంటే భిన్నంగా ఆయతులు అన్నీ ఉంటుంది. దాంట్లో అన్ని చండాలమైన కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈ కమ్యూనిస్ట్ ఉండా కొడుకులో మనుస్మృతి అది ఇది అని మనవులు అంటుంటారు. ఆ ఎదవులు అక్కడ పోయి తలపెట్టరు, మళ్ళా అట్ట పెట్టరు. లేదా బురకాయ ఎందుకు వేసుకుంటావు మనవులు అంటారు, హిందువులు అంటారు. ఈ కమ్యూనిస్ట్ ఉండా కొడుకులు ఒక్కోటి చెప్పుతో కొట్టి అవతల దొయ్యకుండా. ఆ ముసల్మాన్ జోలికి పోరు. వాళ్ళు కర్ర కత్తి తీసుకొస్తారు కదా, మటన్ కత్తి తీసుకొచ్చి నేస్తారంటే వాడికి భయం. మనవులు అడుగుతుంటారు, మీ హిందువుల్లో ఇట్లా ఇట్లా అలాగా ఉంది, ఆచారాలు పేచారాలు అని మనవులు అంటుంటారు. అది చూస్తే మరీ చండాలంగా ఉంటుంది. అది ఎంత కండిషన్లో మసీదులకు రాని లేడీస్ని బురకాలు లేకుండా తిరగనీరు. ఇంకా ఎన్నెన్ని ఉంటాయో. 6 వివాహాలైనా చేసుకో, పిల్లల్ని గంటునే ఉండి 10 పిల్లలలాగా మనకి చెప్తాం. అంటే సాగుతుంది ఇక్కడ మనకి ఇండియాలో. అన్ని దేశాల్లో కూడా వీళ్ళే కమ్యూనిస్టులే. ఆ బ్రిటన్కి పోయినా అంతే. అక్కడ ఏమి చెప్పుంటే దాని ప్రకారమే నడవాలి. బుర్ర ఉపయోగించుకునే పని. బుర్ర అసలు ఉందో లేదో తెలియదు. బుర్ర ఉపయోగించుకునే పనే లేదన్నమాట ఖురాన్లో అయితే. ముసల్మాన్లు ఇస్లాంలో నీకు బుద్ధి ఉందా అనే దానికి ఏమో నాకు తెలియదు. ఖురాన్ ఉంది దాంట్లో. అంటే బుద్ధిని తీసి పక్కన పెట్టేసేసి, కిడ్నీలు తీసినట్టుగా బుద్ధిని తీసి పక్కన పెట్టేసి ఖురాన్ చూసేసి ఓపెన్ చేసినప్పుడు ఖురానే ఉంటుంది. అట్లా అందరి బుర్రల్లో ఖురాన్ పెట్టేసి ఉంటుంది. ఆ ఖురాను ఆయుతాలు. ఆయుతాలు అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఎదవులో ఆ రంజాన్ పండుగలు వచ్చినా, ఏ పండుగలు వచ్చినా అదే పని. హిందువులతో మాట్లాడకూడదురా, వాళ్ళని మీరు ఎప్పుడైనా సరే దోమలాగా చూడండి కొట్టు చెప్పేసి ఇవన్నీ రాసిపెట్టుంటుంది. ఇవన్నీ బురకెత్తి మనకెక్కడుంది? పూర్వకాలము ఆ యొక్క రాజకన్యలందరూ కూడా, రాజుల యొక్క స్త్రీలందరూ కూడా యుద్ధంలో రాజులు చనిపోతుంటే వాళ్ళని పట్టుకొని వీళ్ళు దురాచారం చేస్తారు కాబట్టి మళ్ళా వాళ్ళని మానభంగాలు చేసి వాళ్ళని పిల్లలుగా అంటారు, ముసల్మాన్లు అయిపోతారు అని వాళ్ళు నిప్పులు దూకేసేసి భర్తతో పాటు వెళ్ళిపోయేవాడు. ప్రతి సహగమనం తప్పేముంది? మరి నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి వాళ్ళు అలా చేసుకో. నువ్వు అలా చేయలేదనుకో, సతీగా సహగమనం ఉండేది కాదు కదా.
హిందూ రాజుల యొక్క స్త్రీలంతా మీరు ఏం చేసినారా? ఎంతమందికి ఎందుకు వస్తారు ఇక్కడ? మనకి అరవై నుంచి వచ్చినారు వీళ్ళందరూ. మీరు చేసే దారుణాలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ ప్రత ఎన్నుకున్నారు. పద్మావతి కూడా నిప్పులో దూకేస్తుంది. ఆమెతో పాటు ఎంతో మంది చెలికత్తలు చనిపోయారు. ఎంతో మంది భర్తలు పోగానే వాళ్ళతో పాటు సతీగా సహకారం చేశారు. ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత మీ ఆటలు సాగటం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని కమ్యూనిస్టులు పట్టుకొని ఊగుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా రాజా రామ్మోహన్ వీళ్ళంతా చేసినంత దుర్మార్గమే. వాడు క్రైస్తవుడు అయిపోయినాడు రాజా రామ్మోహన్ రాయ్. వాడు లండన్లో వాడి సమాధి ఉంది అక్కడ చర్చిలో. వాడు పెద్ద కబుర్లు చెప్తాడు మనకి. బ్రహ్మ సమాజం వాళ్ళందరూ దుర్మార్గులే. సనాతన ధర్మం ఎక్కడ తెలుసుకున్నారు మీరు? కాబట్టి మా దగ్గర అట్లాంటివి ఏమి లేదు. శంకరాచార్య వారు ఎదిరిస్తున్నారు. కర్మకాండ విషయంలో విధి నిషేధాలు తప్పదు. శాస్త్ర ప్రమాణం గుడ్డిగా నమ్మాల్సిందే. మేము అలా కాదు. అనుభవం మాకు ప్రమాణం. మన బుద్ధితో మనం ఎన్నుకోవాలి. అందుకని బుద్ధి లేకుండా, వివేక బుద్ధి లేకుండా, వివేక తర్కం లేకుండా చేయకూడదు. అందువల్ల మాకు శాస్త్ర ప్రమాణం అంటే గుడ్డిగా నమ్మము. అనుభవం ఉండాలి. అందుకనే మా యొక్క తత్వమసి వాక్యాది ప్రమాణము అహం బ్రహ్మాస్మి అదంతా కూడా అనుభవంతో చెప్పినటువంటి మాటలవి. సర్వభూతములు బ్రహ్మమే అని. అందుకని శాస్త్రం చెప్పింది అంటే గుడ్డిగా మేము అలాగా నమ్మము అని చెప్తున్నారు అనమాట. అందుకని తస్మాత్ ఇక్కడ ఆత్మ విజ్ఞానస్య ఫల పర్యంతత్వాత్ అనుభవ పర్యంతమై ఉంది. నా తద్విషయస్య శాస్త్ర ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాతం. ఈ విషయంలో శాస్త్రమే ప్రమాణం అని గుడ్డిగా నమ్మవలసిన పని లేదు. శాస్త్రం ప్రమాణం ఎందుకంటే అజ్ఞాన నివృత్తికే ప్రమాణం. అంటే అజ్ఞానాన్ని నూరిపోసేదానికి కాదు మాకు శాస్త్ర ప్రమాణం. అజ్ఞానం తొలగించేదానికే శాస్త్ర ప్రమాణము. అనుభవం అయితే స్వతసిద్ధముగా ఉన్నది. సర్వభూతముల యొక్క స్వరూపమై ఉన్నది. మరి కాబట్టి ఈ ప్రకారంగా నచ మేము ఇంకనో చెప్తున్నాం. నచ అనుమానగమ్యం శాస్త్ర ప్రామాణ్యం. అంతేకాదు అనుమానగమ్యం శాస్త్ర ప్రామాణ్యం నచ. శాస్త్ర ప్రామాణ్యం అనుమానం చేసేది కాదు, తర్కించుకునేది కాదు. శాస్త్ర ప్రమాణం అవిద్యను తొలగిస్తుంది, ఆత్మ విద్యను చెప్తుంది కానీ అనుమానం చేసేది కాదు. అనుమానం అంటే తెలుసు కదా, తర్కము లేక ఊహ. ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడక్కడ నిప్పు ఉంటుంది. అలాగా శాస్త్ర ప్రమాణము అనుమానాన్ని గురించి చెప్పేది కాదు. అందువల్ల నచ అనుమానగమ్యం శాస్త్ర ప్రామాణ్యం ఏన అన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షేత. ఏన అన్యత్ర దృష్టం నిదర్శనం అపేక్షేత. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ ఈ కారణం వల్ల ఎక్కడెక్కడైతే ఏ స్థానములు ఎందైతే ఇక్కడ మనము నిదర్శనం ఉంటుందో దాన్ని మేము తప్పకుండా తీసుకుంటాము. అందువల్ల ఏదో మరొక చోట ఇక్కడ అనుమాన ప్రమాణం మరొక చోట సూచన దానినే కదా మనము దాన్ని ఆధారం చేసుకొని ఉంటాము. కాబట్టి అది ఆ ప్రమాణం అలా పనిచేస్తుంది. ఎక్కడైనా సరే ఒక చోట నిప్పు పొగ చూసినావు, ఇంకో చోట పొగను చూసినావు, వెంటనే నీకేమనిపిస్తుందంటే పొగన్న చోట నిప్పు ఉంటుంది. ఆ ప్రకారంగా అనుమాన ప్రమాణం పనిచేస్తుంది. అందువల్ల ఇక్కడ అట్లా కాదు. మాకు శాస్త్ర ప్రమాణం అంటే అజ్ఞాన నివృత్తి చేసే దానిలో సహకారిగా ఉండాలి.
ఆత్మజ్ఞానాన్ని కలిగించే దానిలో ఉండాలి, ఉన్న యథార్థ తత్వాన్ని చెప్పాలి. ఈ ప్రకారంగా ఉంటుంది. అందువల్ల తస్మాత్ సిద్ధం బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం. అందుకనే ఎప్పుడైనా సరే అనుమానం మీదనే ఆధారపడకూడదు, అనుభవం మీద ఉండాలి. అందువల్ల శాస్త్ర ప్రమాణము మాకు అజ్ఞాన నివృత్తి చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తస్మా సిద్ధం బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం. అందుకనే ఇది సిద్ధమైనది, బ్రహ్మము శాస్త్ర ప్రమాణకమైంది. ఆ శాస్త్రం అంటే వేదాంత వాక్య ప్రమాణములు, ఉపనిషద్ వాక్య ప్రమాణములు అని చెప్పేసినారు. ఇట్లా ఆ ప్రకారంగా అనమాట. ఇది కర్మకాండ విషయంలో జరిగింది అనమాట. ఈ విషయంలో కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు వృత్తికారులు అనేవాళ్ళు, ధ్యాన యోగ పరులైనటువంటి వాళ్ళు ఈ ప్రకారంగా చెప్పుతున్నారు. వాళ్ళు ఇలా చెప్తున్నారు అనమాట. దాని గురించి ఇప్పుడు కొంతమంది ఇది రెండవ వర్ణకం అనమాట. రెండవ విషయము చెప్తున్నారు అనమాట. తత్తు సమన్వయాత్ అనేటువంటి సూత్రానికి రెండవ వర్ణకం. వీళ్ళని ఇక్కడ ఏమన్నారంటే ధ్యాన నియోగవాది మతము. అలాగైతే శాస్త్ర ప్రమాణము ధ్యానములో నియమించాలి, ధ్యానాన్ని గురించి చెప్పేటట్టుగా ఉండాలి. మీరు సాధన చేస్తే, తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పాలి అంట. ముందేమన్నాడంటే కర్మ విధానం చెప్పాలి అన్నారు. సరే, కర్మ విధానం చెప్పుడుకు వీలు కాదు అన్నారు. అలాగైతే కనీసం ధ్యానమైనా చెప్పండి అని అడుగుతారు. ధ్యానమైనా చెప్పండి, ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుంది అని. ధ్యానం వల్ల కూడా కలగదు జ్ఞానం. ధ్యానం అనేది మానసికమైన క్రియ, మనోక్రియ ధ్యానం అనేది. అందుకనే బ్రహ్మజ్ఞానము విధికి శేషముగానే శాస్త్ర ప్రమాణమై ఉన్నది. ధ్యాన విధికి, ధ్యానం అనే విధానానికి, అది ధ్యానమైన విధానము చేతనే, అంటే ధ్యానము చేతనే మనము పొందదగినది బ్రహ్మజ్ఞానము అని. ధ్యానం చేయగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ స్వాములు ఎవరు దీన్ని కాగలరు. ఎందుకని వారికి సంప్రదాయం లేదు. స్వాములందరూ దీంట్లో లైన్ కడతారు. ఇలా అందరూ ధ్యానం చేసుకునేవాళ్ళు. ఎవడైనా సరే, ఈ రవిశంకర్ గాని, రజనీష్ గాని, ఈ జగ్గి వాసుదేవ్ గాని, ఈ లోకల్ స్వాములు ఎంతమంది ఉన్నారో, మళ్ళీ కైలాసాశ్రం వాళ్ళు కాదు, వాళ్ళు వేరు. శివానందాశ్రం కానీ, ఇట్లా దయానంద వాళ్ళు కాదు, గుడివాడి ప్రమాణ స్వామి వాడు కాదు. వాళ్ళందరూ సంప్రదాయకులు. వాళ్ళంతా జ్ఞానం వల్లనే మోక్షం, వాక్యార్థ విచారం వల్లనే మోక్ష జ్ఞానం. వీళ్ళు కాదు. మళ్ళా ఇప్పుడు ఈ నందమూరిలో డాక్టర్ ఉండేవారు కదా, వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి ధ్యానం చేయడం అవన్నీ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి శాస్త్ర ప్రమాణమే, కానీ వాళ్ళకి టీచింగ్ లేదు, మెథడ్ లేదు. వాళ్ళు బ్రీఫ్గా ఏదో రాసుకొని ఏదో టీచింగ్ మెథడ్ ఉండాలి. మళ్ళా అంటే బోధించేటువంటి విధానం ఉండాలి. బోధించే విధానం అంతా వేరే ఉంది. ఇప్పుడు శంకర పరంపర, గోవింద భగవత్పాదులు, ఇలాగా జనకుల వారు, వశిష్ఠాది మహర్షులు, వీళ్ళందరూ జ్ఞాన పరంపర. వాళ్ళందరూ ఆ ప్రకారంగా విన్నవారు. వాళ్ళు శృతి
అది చాలా అరుదు అనమాట. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, శ్రీకృష్ణుడు కూడా అంతే, శ్రవణమే చేయిస్తాడు ఆయన. ఈ యుద్ధరంగంలో చూసి అక్కడ శ్రవణమే చేయించాడు ఆయన, బాధ చేశాడు ఆయన. అంతేగాని ఇంకేం సాధనలకు ఏదైనా ఏమే చెప్పలేదు. సాధనల యొక్క లెవెల్స్ చెప్పేసి, ఇది ఎంతవరకేరా, ఇది ఎంతవరకేరా నాయన అర్జున అని చెప్పేసి. మూల ఆత్మజ్ఞానం వల్లే జ్ఞానాజ్ఞ దగ్ధ కర్మాణి వాళ్ళ సంప్రదాయకులు. మళ్ళీ దాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి సంప్రదాయం లేకపోతే అది అర్థం కాదు. ఇట్లా అనమాట. అందుకనే ఎక్కువ శాతం ధ్యాన నియోగవాదులే ఉన్నారు. అందువల్ల జ్ఞాన బోధకులు లేరు, జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు లేరు, సంప్రదాయాలు లేరు. అత్ర అపరే ప్రత్యవతిష్టంతే యద్యపి శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ. యద్యపి శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ తథాపి ప్రతిపత్తి విధి విషయతయా ఏవ శాస్త్రేణ బ్రహ్మ సమర్ప్యతే. కాబట్టి అయితే మరి శాస్త్ర ప్రమాణమే బ్రహ్మము అయినప్పటికీ కూడా, తథాపి అంటే అయినప్పటికీ కూడా ప్రతిపత్తి విధి విషయతయా ఏవ బ్రహ్మశాస్త్రేణ సమర్ప్యతే. శాస్త్రేణ బ్రహ్మ సమర్ప్యతే. అయితే కూడా ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి, ధ్యాన విధి. ప్రతిపత్తి విధి అంటే ఉపాసనా విధి, ధ్యాన విధి. కాబట్టి ప్రతిపత్తి విధి విషయతయా ఏవ, ప్రతిపత్తికి విధి, ప్రతిపత్తి విధికి అంటే ధ్యాన విధికి, ఉపాసనా విధికి విషయంగానే బ్రహ్మమును శాస్త్రము చెప్పుతున్నది. సమర్ప్యతే అని చెప్తుంది. యద్యపి శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ, శాస్త్రం ద్వారానే శాస్త్ర ప్రమాణం ద్వారానే బ్రహ్మమును తెలుసుకోవాలి. అయితే ఆ శాస్త్రము ధ్యాన విధిని, ఉపాసనా విధిని చెబుతుంది. ఆ ప్రకారంగానే బ్రహ్మము శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకొని ఉపాసించి ధ్యానించి పొందదగినదిగానున్నది అన్ని అత్ర అపరే ప్రత్యవతిష్టంతే. ఇట్లా కొంతమంది చెబుతున్నారు ధ్యానవాదులు, ధ్యాన నియోగవాదులు అన్నమాట. దానికి దృష్టాంతం ఇస్తున్నారు. యథా యోపహవనీయాదీనే అలౌకికాన్యపి విశేషతయా శాస్త్రేణ సమర్ప్యంతే తద్వత్ అది. తథా యూప హవనీయాదీని అలౌకికాన్యపి విధిశేషతయా శాస్త్రేణ సమర్ప్యంతే. ఉదాహరణకి ఇక్కడ దృష్టాంతంతో చెప్తున్నారు. ఉదాహరణకి యూపము యజ్ఞస్తంభం. యజ్ఞం చేసేటప్పుడు, ఒక వివాహము చేసేటప్పుడు కూడా ముందు ఒక రాటని పాతారు, ఒక స్తంభాన్ని. అది మోదుగా చెట్టు నుండి నరుక్కొచ్చింది, అట్లాగా నాటాలి. ఒక మూల నాటి దానికి పసుపు కుంకుమ పెట్టి, పసుపు తాడు కట్టి దానికి పూజించి ఆ తర్వాత పెళ్లి క్రతువు మొదలు పందిర్లు వేస్తారు. పందిర్లు ముందు ఆ స్తంభం నాటిన తర్వాతనే పందిర్లు. అట్లా మనం ఇల్లు కూడా అంతే. పూర్వం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఒక స్తంభము నాటుతాం. ఆ స్తంభాన్ని పూజించిన తర్వాతనే మిగిలినటువంటి స్తంభాలనే నాటుతాం. అలాగే మనం గుమ్మాలు పూజించిన తర్వాతనే, ఆ గుమ్మాలు అయిన తర్వాతనే ఇల్లు ప్రారంభం చేస్తాం. అట్లాగా మనకి ఈశాన్యంలో
అక్కడ ఒక గొయ్యి తవ్వి అక్కడ మనం పూజించుకొని ఆ యొక్క దాన్ని ఒక ఇటుక రాయి పెట్టి ఇట్లాగా శంకుస్థాపన చేస్తారు. ఇట్లాగా దీన్ని యూప యజ్ఞస్తంభము, క్రతుస్తంభము. ఆ తర్వాత ఆవహనీయాది అగ్నిని ఆవహనీయాగ్ని అంటారు. అగ్ని ఆహ్వానము ఇత్యాది. ఆవహనీయాది ఆది పదం చేత ఎవరిథింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ. ఆవహనీయాది అలౌకిక అన్యపి అంటే శాస్త్రం చెప్పబడినవి. అలౌకికం అంటే లోకంలో మనం కని విని ఎరగం, శాస్త్రం చెప్పినట్టుగా పోతుంటాం. అలౌకికాన్యపి శాస్త్రం చెప్పినటువంటిది, మనకి వ్యవహారంలో లేనివి శాస్త్రం చెప్పినవి, ఆ ప్రకారమే పోతాం, ఆ ప్రకారంగానే పోతాం. అలౌకికాన్యపి విధిశేషతయ ఆ ప్రకారం ఇది ప్రకారంగా. విధిశేషత అంటే విధి శాస్త్ర ప్రకారంగా విధి ప్రకారంగానే చేయాలి. విధి ప్రకారంగా చేస్తే దాన్ని విధిశేషత అంటారు. విధి చెప్పినట్టుగా చేయటం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే విధిజన్యమైన కర్మ అయిపోతుంది, శాస్త్రజన్యమైన కర్మ. అప్పుడు శాస్త్రం ద్వారా ఏర్పడిన కర్మ అయిపోతుంది. విధిశేషతయ శాస్త్రేణ సమర్ప్యంతే. అప్పుడు ఈ శాస్త్రము విధిని చెప్తుంది, తద్విధి ద్వారా మనం చేసి దానిని చేస్తుంటాము కర్మని అని. యూప ఆవహనీయాదీనిలో అలౌకికాన్నిపి విధిశేషతయ శాస్త్రేణ సమర్ప్యంతే. విధి ద్వారానే మనము, శాస్త్ర విధి ద్వారానే మనము దాన్ని చేస్తుంటాము, నిర్వర్తిస్తుంటాము. తద్వతో అట్లాగా బ్రహ్మము కూడా అంతే. బ్రహ్మజ్ఞానము కలిగించుకోవాలంటే, మోక్షము కలిగించుకోవాలంటే శాస్త్రం ద్వారా తెలుసుకొని తద్వారా ధ్యానాదులు చేసుకొని ఆ ధ్యానం ద్వారా మనము ఆత్మానుభవాన్ని పొంది అట్లాగా మనము మోక్షాన్ని పొందుతున్నాము అన్నాడు. తద్వతో కొత్త ఏతత్ అని చెప్తున్నాడు. కొత్త ఏతత్ ఇది ఏ ప్రకారంగా అంటున్నాడు, చెప్తున్నాడు. అది ఎట్లాగా అన్నప్పుడు చెప్తున్నాడు. ప్రవృత్తి నివృత్తి ప్రయోజన పరత్వాత్ శాస్త్రస్య. అది ఎట్లాగంటావా, శాస్త్రము ప్రవృత్తి నివృత్తుల గురించి చెప్పి ఏదిగానున్నది. ప్రవృత్తి నివృత్తి చెప్పాలి శాస్త్రం. కాబట్టి ప్రవృత్తి నివృత్తి ప్రయోజన పరత్వాత్ శాస్త్రస్య. శాస్త్రము ప్రవృత్తి నివృత్తి ప్రయోజన పరమయ్యున్నది. ప్రవృత్తి నివృత్తుల గురించి చెప్పేదిగానున్నది శాస్త్రం. ఉపనిషత్తులు కూడా అలాగే చెయ్యాలి మీరు. ఉపనిషత్తులు కూడా ప్రవృత్తి నివృత్తులకు భిన్నం కాదు అని చెప్పేసారు. ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి నివృత్తులు అంటే ఇది చెయ్యే ప్రవృత్తి, ఇది వద్దో నివృత్తి అంటే విధి నిషేధాలు. తథాహి శాస్త్ర తాత్పర్యవిత ఉండండి. తథాహి శాస్త్ర తాత్పర్య విధాం అనుక్రమణం. కాబట్టి ఈ ప్రకారంగా తథాహి శాస్త్ర తాత్పర్య విధాం అనుక్రమణం. శాస్త్ర తాత్పర్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనము అనుసరించుకోవలను. అంటే కర్మిష్ఠులు, కుమారుల భట్ట, అలాగ జైమినీకారుడు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మనము వాళ్ళని అనుసరించుకోవలసి ఉన్నది. తథాహి తప్పు కరెక్ట్ చేసుకోవాలి. తథాహి శాస్త్ర తాత్పర్య విధాం అనుక్రమణం అనమాట. ఇక్కడ కూడా అట్లాగే ఉంది. శాస్త్ర తాత్పర్య విధ ఆహు, విధాం ఆహు అనొచ్చు, విధ ఆహు, విధాం అని కరెక్ట్. కాబట్టి తథా ఈ శాస్త్ర తాత్పర్య విధాం అనుక్రమణం, దాన్ని అనుసరించుకోవాలను. శాస్త్ర తాత్పర్యాన్ని తెలిసిన వారు
వాళ్ళని మనము అనుసరించుకోవలను అని. ఎట్లాగా? దృష్టోహిత తస్యార్థః కర్మావబోధనం నామ ఇది. దృష్టో హి తస్యార్థః అన్నమాట. దృష్టో హి తస్యార్థః కర్మావబోధనం నామ ఇది. కాబట్టి ఈ ప్రకారంగా కనుక ఇలాగా దృష్టో హి తస్య అర్థః మనము దాని యొక్క శాస్త్ర తాత్పర్యము యొక్క అర్థమును తెలుసుకొని ఉన్నాము, చూసి ఉన్నాము. అది కర్మను గురించి బోధించేదిగానున్నది, కర్మను గురించి బోధించేదిగా ఉన్నది అన్నారు వాళ్ళు కర్మిష్ఠులు, మేధావులు. కర్మ మేధావులంతా ఇలాగా చెప్పి ఉన్నారు. దృష్టో హి తస్యార్థః కర్మావబోధనం నామ ఇది. ఇది సూత్రం అన్నమాట. ఇట్లాగా సూత్రం గురించి చెప్పారన్నమాట. కనుక దృష్టో హి శాపర భాష్యం. దృష్టో హి తస్యార్థః కర్మావబోధనం అని. అవబోధనం నామ అవబోధనం అన్నాడు శాపర భాష్యం. ఇప్పుడు మనకి ఎలాగైతే శంకర భాష్యం ఉంటుందో ఆ యొక్క జైమిని దానికి శాపర భాష్యం అన్నట్టు. శాపర స్వామి అనే ఒక ఆయన కర్మిష్ఠుడు రాశాడనమాట. 1:1:1లో 1:1:1 పాదమారు ఇది అని చెప్తున్నారు. శాపర భాష్యం అని ఉంటుంది అనమాట కర్మకాండ. దృష్టో హి తస్యార్థః కర్మావబోధనం నామ ఇది చోదినేతి క్రియాయాః ప్రవర్తకం వచనం తస్య జ్ఞానం ఉపదేశః తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయః ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యమతదర్థానాం ఇతి చ. కాబట్టి చోదనేతి క్రియాయాః ప్రవర్తకం వచనం చోదనా ధర్మో చోదనా ధర్మ అంటారు. చోదనా లక్షణం ధర్మ అంటారు. అంటే ప్రవృత్తిని కలిగించేటువంటిది ధర్మము, కర్మని కలిగించేటువంటిది, కర్మ ప్రేరణ చేసేటువంటిది ధర్మము యొక్క చోదన, కర్మచోదన అంటారు. అలా జ్ఞానాన్ని కలిగించేది జ్ఞాన చోదన అంటారు. చోదన ఇది క్రియాయాః ప్రవర్తకం వచనం ప్రవృత్తిని కలిగిస్తుంది. కర్మ క్రియ యొక్క ప్రవృత్తిని కలిగిస్తుంది ఈ వచనము. ఈ వచనము క్రియను చేయమంటుంది, క్రియను చేయమని ఒత్తిడి చేస్తుంది, కర్మను చేయమని ఒత్తిడి చేస్తుంది అని. తస్య జ్ఞానం ఉపదేశ ఆ జ్ఞానాన్ని ఉపదేశించాలి. జైమిని సూత్రం, జైమిని సూత్రకారుడు. తస్య జ్ఞానం శాపర భాష్యం పైది. చోదనేతి క్రియాయాః ప్రవర్తకం వచనం శాపర భాష్యం. తస్య జ్ఞానం ఉపదేశ జైమిని సూత్రం. తస్య జ్ఞానం ఉపదేశ ఆ జ్ఞానం ఉపదేశించాలి, కర్మజ్ఞానాన్ని ఉపదేశం చేయాలి అన్నమాట. తర్వాత తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయః. ఇక్కడ తద్భూతానాం క్రియార్థేన సమామ్నాయః దాంట్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో ఆ క్రియాపరమైనదని అది సమామ్నాయః వేదము యందు చెప్పబడి ఉన్నది. తద్భూతానాం దానికి సంబంధితమైనటువంటివన్నీ క్రియాపరమైనవని వేదములో చెప్పబడి ఉన్నది అంటాడు. సమామ్నాయః ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యమతదర్థానాం. ఆమ్నాయస్య
క్రియార్థత్వాత్ ఆనర్థక్యం తదర్థానాం ఆమ్నాయం అంటే వేదము అంతా కూడా క్రియాపరమైనది. క్రియాపరమైనది లేకపోతే అది అనర్థము, అర్థము లేనిది ఏగును. ఇది వేదమంతా కూడా క్రియాపరమైనది కానున్నది. ఆమ్నాయశ క్రియార్థత్వాతో వేదమంతయు కర్మపరమైనదిగా ఉన్నది. అట్లా కర్మపరమైనది కాకపోతే అనర్థక్యం అదర్థానం క్రియాపరమైన అర్థం చెప్పనివన్నీ కూడా అనర్థక్యం వ్యర్థమే గును. దేర్ఫోర్ క్రియాపదాన్ని గురించి వేదము చెప్పాలి, క్రియ లేనటువంటి జ్ఞానాన్ని చెప్పరాదు. అప్పుడు నైష్కర్మ్య సిద్ధి అనే మాటకి అర్థం లేకుండా అయిపోతుంది. నైష్కర్మ్య సిద్ధి అనేది ఉండదు ఒకటి, కర్మకాండం అంత క్రియలే ఉంటాయి, కర్మలే ఉంటాయి. అతః పురుషం క్వచిత్ విషయ విశేషే ప్రవర్తయత కుతశ్చిత్ విషయ విశేషాత్ నివర్తయత అర్థవత శాస్త్రం. ఇక్కడ చెప్పేశారు. అతః కాబట్టి పురుషం మనిషిని, పురుషుడిని క్వచిత్ విషయ విశేషే కొన్ని విషయాలలో ప్రవృత్తిని కలిగించేటట్టుగా ఉండాలి వేదము. కొన్ని విషయాల నుండి నివృత్తిని కలిగించేటట్టుగా ఉండాలి వేదము. అదే శాస్త్రం. అతః పురుషం క్వచిత్ విషయ విశేషే కొన్ని విశేషమైన విషయాలలోకి ప్రవృత్తిని కలిగించేటట్టుగా ఉండాలి. ఆ యొక్క ప్రవృత్తిలోకి తోయవలను. కొత్త స్థిత కొన్ని విషయాల నుండి దాని నివృత్తిని కలిగించేట్టుగా లాగాలి, బయటికి లాగాలి. కొన్ని కర్మలలో తొయ్యాలి, కొన్ని వాటి నుండి వెనక్కి లాగాలి అని అట్లాంటివన్నీ ఉంటాయి. విధి నిషేధం, ప్రవృత్తిని కలిగించటం, నివృత్తిని. ఇదే శాస్త్రం. ఇట్లా చెప్పకుండా హేయోపాధేయ రహితం అంటే మాట కుదరదు. హేయోపాధేయాలు లేదు అంటే కుదరదు. అందువల్ల ప్రవృత్తిని కలిగించాలి, నివృత్తిని కలిగించాలి. ప్రవృత్తిని కలిగించాలంటే ఈ వస్తువుతోనే నువ్వు హోమం చేయము, ఈ వస్తువుతో చేయరాదు, ఇట్లాంటివన్నీ అనమాట. అట్లా ఇలాగా ప్రవృత్తి నివృత్తుల గురించి చెప్పేదిగా ఉంది శాస్త్రం అంటాడు. తశ్చేషతయా చ అన్యదుపయుక్తం. ఇదే విధంగా కర్మ చేయబడి ఏది కర్మ చేయబడి ఏదైతే మిగులుతుందో దాని తత్శేషతయ, కర్మ చేత చేయబడి మిగులున్నది. అంటే ఈ విధంగా విధి ద్వారా చేయబడిన కర్మ, దాని తత్శేషతయ, విధి ద్వారా చేయబడినది. నిషేధం ద్వారా ఆపబడినది. విధి ద్వారా చేయబడినది, నిషేధం ద్వారా ఆపబడినది. అట్లా ఉండాలన్నమాట. తశ్చేషతయా చ అన్యదుపయుక్తం. ఏదైనా సరే, ఇతర విషయములు ఏదైనా సరే విధి నిషేధ జన్యమై ఉండవలెను. విధి నిషేధాలు లేకుండా ఉండరాదు అనమాట. విధి నిషేధాలే ఉండాలి. అట్లా అనమాట. ఏమయ్యా ఎందుకు గృహప్రవేశం చేయలేదని అయ్యగారు వద్దన్నారు. ఇది నిషేధ శేషం. ఇప్పుడు విధి చేయమన్నారు. ఎట్లా అనమాట. కర్మేశ్వరుడు చెప్పినట్టుగా చెయ్యాలి, కర్మేశ్వరుడు వద్దన్నట్టుగా మానేయాలి. విధి నిషేధాలు, ప్రవృత్తి నివృత్తి, కర్మకాండ విషయం. నువ్వు ఎందుకులా చెప్పినావంటే దీంట్లో అలా రాసి పెట్టని చూసుకో. నీ రాశికి తగినట్టుగా ఈ సంవత్సరం నువ్వు ఏ వ్యాపారం చేయరాదు అంటే మాని భార్య దీని మీద డిపెండ్ అవుతుంటారు.
ఆ ప్రకారం పుట్టే బిడ్డను కూడా వాళ్ళు పుట్టనీయకుండా కూడా చేస్తారు. రావు కాలంలో కనకూడదంటే ఆపయ్యా స్వామి ఆపేస్తారు. అయ్యా రావు కాలం పోయింది, ఏం కాలం లేదు, అంతా బాగుంది, దుర్ముహూర్తాలు లేవు, పొట్ట కోసైనా తీసిపడేయండి బిడ్డనే అంటారు. తీసిపడే మంచి కాలం, బిడ్డ తీసేదానికి మంచి కాలమే కానీ దానికి మాత్రం పోతుంది, అది చచ్చిపోతురా చచ్చి చావలేండి బిడ్డ కాదనమాట. ఇట్లా ఉంటుంది అనమాట విధి నిషేధం. తత సామాన్యాత్ వేదాంతానామపి తత ఏవార్థవత్వం స్యాత్. ఇదే విధంగా దీనికి నమూనాగా సిమిలర్లీ వేదాంత విషయములు కూడా ఇట్లాగే ఉండాలి. అంటే విధి నిషేధ పరంగానే వేదాంత విషయములు కూడా సిమిలర్లీ ఇట్లాగే ఉండాలి. సేమ్ థింగ్. తత్ సామాన్యాత్ వేదాంతానామపి, ఇదే విధంగా వేదాంత వాక్య శాస్త్ర ప్రమాణములు కూడా విధి నిషేధపరముగానే ఉండవలేను అంటాడు. తస్మాత్ అన్నాడు కాదు. తథైవ అర్థవత్వం, ఇలాగే అర్థవత్వం అయిపోద్ది, సార్థకము అవుద్ది. వేదాంతాలు కూడా విధి నిషేధ పరముగానే ఉండవలేను. విధి నిషేధాలతో కూడుకొనే ఉండాలి. కర్మ విధి కర్మ నిషేధ పరంగానే వేదాంత వాక్య విచారం కూడా ఉండవలేను అని చెప్పేస్తాను. సతిచ విధి పరత్వే, ఇట్లా ఉండగా విధిపరమైనప్పుడే అంటున్నాడు. ఇట్లాగా విధిపరమైనప్పుడే యత స్వర్గాది కామస్య అగ్నిహోత్రాది సాధనం విధీయతే. అది ఇది అంతా కూడా వేదాంత వాక్యములు కూడా విధి నిషేధ పరంగానే ఉండాలి, కర్మపరంగానే ఉండాలి, సాధన పరంగానే ఉండాలి అంటున్నాడు అనమాట పూర్వపక్షి. మీమాంసకుడు యత ఉదాహరణకి స్వర్గాది కామస్య అగ్నిహోత్రాది సాధనం విధీయతే అని, స్వర్గాదులను పొందేదానికి ఆదిపదం చేత పితృలోకము దేవలోకము స్వర్గలోకము ఇచ్చారు. ఆదిపదం చేత స్వర్గాది కామస్య, స్వర్గాది విషయములను పొందాలనుకునేవాడు అగ్నిహోత్రాది సాధనలు ఎలాగా అనుష్ఠించాలో చేయవలసి ఉన్నదో. స్వర్గం కావాలా, స్వర్గం కావాలన్నమాట. ఏ చేత స్వర్గ కామో ఏ చేత స్వర్గాగ్ని విద్య అని చెప్తారు వాళ్ళు. స్వర్గం కావాలంటే స్వర్గాగ్ని విద్య అంటాడు. స్వర్గం కావాలంటే స్వర్గాగ్ని విద్య. ఎక్కువ ఈ స్వాములు గేములు అందరూ ఈ దీంట్లో ఉంటారనమాట. ఆ యజ్ఞం ఈ యజ్ఞం అది ఇది ఏం దాంట్లో పడి ఉంటారనమాట. అట్లా అవన్నీ ప్రలోభాలు పెట్టడమే. ఆ ప్రలోభాలకు లొంగి వీళ్ళందరూ కూడా యజ్ఞహోమాదుల్లో కర్తవాది సాధనలో జీవస్వామి ఏదో యజ్ఞం పెడుతూనే ఉంటాడు. వాడికి ఏంటంటే ఏదో ఒక రకమైన, వాడికేమో భక్తి లేదో, మోక్ష జ్ఞాన యత్నము లేదో, ఏదో ఒకటి ఇట్లాగా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అట్లాగా ఈ వాసుదేవానంద ఇట్లాంటి వాళ్ళు అందరూ అంతే, ఏదో ఒకటి చేయకుండా ఉండబుద్ధి కాదనమాట. ఏదో ఒకటి క్రతువు పెట్టుకొని ఆ క్రతువు వ్యాపారం చేసుకుంటుంటారు అనమాట. ఈ విధంగా స్వర్గ కామన కలిగినటువంటి వాడు అగ్నిహోత్రాది సాధనల్ని చేయవలెను. కాబట్టి వాడికి అగ్నిహోత్రాది సాధనలు విధించాలి. స్వర్గం కావాలన్నావుగా అగ్నిహోత్రాదులు చెయ్యి అనమాట. అట్లా ఈ ప్రకారం అన్ని రకాలుగా వీళ్ళందరూ చెప్తూ ఉంటారు అనమాట. ఇదే మోక్ష విషయమే చెప్పరు. పెళ్లి కాలేదా, అలాగైతే హోమం చెయ్యి, యజ్ఞం చెయ్యి, అట్లాగా ఏదో ఒకటి చెయ్యి, మంత్ర జపం చెయ్యి, హోమాలు చెయ్యి, పూజలు చెయ్యి, అభిషేకాలు చెయ్యి అంటాడు. అట్లాగనమాట. ఇట్లా చేస్తే నీకు కలుగుతుంది అంటాడు. వాడి మాత్రం ఆశలో ఉంటాడు కదా, చేసేస్తుంటాడు. అది ఈ జన్మలో పెళ్ళి అవుతుందండి, నేను చెప్పలేదు కదా, నెక్స్ట్ జన్మ అంటాడు. అంటే అప్పుడు ఏం చేయాలిరా, ప్రేతంలాగా ఏలాడుతుండంటే
నెక్స్ట్ జన్మకి ఇప్పుడు ఎందుకు అప్పుడే చేస్తారు కదా, ఇప్పుడు చేస్తేనే వస్తుంది. ఏమైనా నీకు అప్పటికప్పుడే లక్షకు లక్ష ఎలా వస్తుంది? బ్యాంకులో కట్టు ముందు, బ్యాంకులో కడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేది డబ్బులు అయ్యేది, ఇప్పుడు కాదురా. అట్లాగే ముందు ఇప్పుడు హోమం చేయరా, యజ్ఞం చేయరా, వ్రతం చేయరా, దానం చేయరా, అది చేయరా, నెక్స్ట్ జన్మలో వస్తుంది. ఒక్కొక్కసారి రాకపోతే ఇంకొకసారి. అట్లాగే ఈ టైపులో కర్మకాండ విధిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల యథా స్వర్గాది కామస్య అగ్నిహోత్రాది సాధనం విధీయతే ఏవం, అలాగే అమృతత్వ సాధనం మోక్షానికి కూడా నువ్వు కర్మకాండను విధించాలి అని చెప్తారు. ఏవం అమృతత్వ కామస్య, సరే ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇది మోక్ష కామస్య. అమృతత్వ కామస్య అంటే మోక్షకామ. ఏవం అమృతత్వ కామస్య బ్రహ్మ జ్ఞానం విధీయతే ఇది యుక్తం. కాబట్టి ఏవం ఇదే విధంగా, ఇదే ప్రకారంగా అమృతత్వాన్ని కోరేవానికి, అంటే మోక్షం కోరేవానికి బ్రహ్మజ్ఞానం కూడా విధించాలి. బ్రహ్మజ్ఞానం కూడా విధించాలి. ఎట్లాగంటే బ్రహ్మజ్ఞానం చెయ్యము, అదే అదే అది ఎలా చేయాలి అంట, ఎలా చేయాలి. చూసారా, నువ్వు ఎన్ని ఇడ్లీ తింటావో ఒక ఇడ్లీ తిను, ఉల్లిపాయలు తినకో, వెల్లుల్లి తినకో, అది తినకో, ఇది తినకో, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అన్నీ నీవు నిబంధనలన్నీ పెడతారు. ఇట్లా అంతా చేసినావు అనుకో, ఉపవాసాలు చేసుకో, అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది స్వామి ఇదంతా? బ్రహ్మజ్ఞానానికి కూడా విధి అంట. విధి అంటే కర్మశిష్ట సాధన. ఏవం అమృతత్వ కామస్య అంటే మోక్ష కామస్య బ్రహ్మజ్ఞానం విధీయతే ఇది యుక్తం. ఇది ఇట్లా కరెక్టే కదా మేము చెప్పింది. స్వర్గాన్ని కోరేవాడు యజ్ఞం చేసినట్టుగానే అమృతత్వాన్ని కోరేవాడు కూడా బ్రహ్మజ్ఞానం విధించాలి. ధ్యాన సాధన, ఉపాసనా సాధన, సమాధి సాధన ఇత్యాది అనమాట. ఇట్లా చేసుకోవాలి. నన్ను ఈహ చెప్తారు, చూసారా ఇట్లా చెప్పేసి, నను ఇహ జిజ్ఞాస్య వైలక్షణ్యం ముక్తం. బట్టి నను ఇహ జిజ్ఞాస కామస్య బ్రహ్మజ్ఞానం విధీయతే ఇది యుక్తం. కాబట్టి ముముక్షు కూడా బ్రహ్మజ్ఞానం కొరకు ఉపాసించాలి. బ్రహ్మమును బ్రహ్మ భావన చేసుకోవాలి, బ్రహ్మమును ధ్యానించాలి, బ్రహ్మము కనిపించేంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. అట్లా ఆత్మ కనిపించేంత వరకు కళ్ళు మూతలు తీయకూడదు. కాబట్టి ఈ ప్రకారంగా నన్ను ఇహ జిజ్ఞాస వైలక్షణ్యం ముక్తం. అయ్యా, జిజ్ఞాసకి విలక్షణత ఉంది. జిజ్ఞాస కర్మ జిజ్ఞాస వేరు, బ్రహ్మ జిజ్ఞాస వేరు. కర్మ జిజ్ఞాస అంటే ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస వేరు, బ్రహ్మ జిజ్ఞాస వేరు. ఆ రెండు కూడా పట్టాలు ఏ విధంగా అయితే కలవు అలా ఉంటాయి. తూర్పు పడమరలు కలవనట్టుగానే ఉంటాయి. దాని దారి వేరు, దీని దారి వేరు. అది జిజ్ఞాస వైలక్షణ్యం. అది వేరు, ఇది వేరు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం అది. తమ ప్రకాశవతు విరుద్ధ స్వభావం అట్లా అనమాట. తమ ప్రకాశవత విరుద్ధ స్వభావం. గాడిది గుర్రంలాగా తేడా ఉంది అనమాట. గాడిదే, గుర్రం గుర్రమే అనమాట. చెప్తున్నారు ఇప్పుడు. కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య. అది కర్మకాండే ధర్మ భవ్య జిజ్ఞాస్య. భవ్య ధర్మ అది భవిష్యత్తు కాలానికి సంబంధించిన ధర్మ విషయాన్ని జిజ్ఞాస చేయుచున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపక్వత తర్వాత వచ్చేదానికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. 5 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి దానికి భవ్యం అంటారు, భవిష్యత్తులో వస్తుంది.
ఇప్పుడు మాత్రం రాదు. అర్థమైందా మీకు? మీ కళ్ళు ఎదుటే మొక్క వేస్తాడు వాడు, ఏదే టేకు మొక్క, 2 శాండిల్ వేస్తాడు. ఇది పెద్దదైన తర్వాత మీకు 1 కోటి రూపాయలు వస్తుంది. ఒరే నువ్వు నీళ్లు పోతే కదా, ఇటు నీళ్లు పోయిందా, ఆ నీళ్లు పోయిన తర్వాత వస్తుంది కదా. వాడేం చేస్తాడు, నీ మొక్క పెద్దదైతే నీకు డబ్బులు వస్తాయట. అదే అప్పుడు వాడి పనోడికి డబ్బులు చేసిపోయి ఉంటాడు, వాడు నీళ్ళు పోయాడు. అదేం పోయిందో అదేమో చచ్చిపోయి ఉంటుంది. ఇంకా నేను డబ్బులు రాదయ్యట. నీ ఏంటో ఇదంతా నన్ను ఇట్లా ఇరికిచ్చేసిన డబ్బులు కట్టించుకోండి, రియల్ ఎస్టేటా ఏంట్రా నువ్వు చేసి చెప్పండి. ఇప్పుడు మొక్క పెద్దదైతే వాడికి డబ్బులు వస్తుందట్టమ్మా. ఏమన్నా అర్థం ఉందా? ఆ మొక్క చచ్చి ఏడిస్తే మళ్ళా ఎండలు కాసేసి ఎండిపోతుంది కదా. అదే ఇదంతా డబ్బులు ఎలాగా స్వాహా చేయడం, దానికి ఒక ఉపాయం. ప్రతి ఒక్కడు స్వర్గసీమ అంటాడు. స్వర్గసీమ కదరా, నరకసీమ చేసి పెడతావు నువ్వు దొంగెదవా. ఇట్లాంటి వాళ్ళు ప్రజలు నమ్ముతుంటారమ్మా. స్వర్గసీమ అంటాడు, బ్రహ్మసీమ అంటాడు. ఒరే అని ఎత్తి లోపలేయకుండా ప్రభుత్వాలు కూడా అలా కాసుకొని ఉంటాయి. వాడికి ముందుగానే మేపేసి ఉంటారు. వాడికి అది ఎప్పుడైతే అలా ఆడిస్తున్నాడో వాడిని లోపల ఎత్తిచ్చారు అంతే. వేసేసి సిద్ధం కొట్టి నిజంగా చెప్పరు, అమ్మక్క పెద్దది అవుతుంది. ప్రజల్ని అలా పీక్కుది అసలు. ఆ రకంగా భవ్యంలో జరగబోయే దానికి ఇప్పుడు జిజ్ఞాస చేయాలి. భవిష్యత్తులో ఫ్యూచర్ ప్లాన్ ఇది. ఫ్యూచర్ ఎవరుంటారో పోతారో, ఎవరుంటారా పోయేది ఉంటారా, అట్లా అన్నమాట. ఇట్లా మోసపూరితమైన ప్రకటనలు. therefore కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య. కర్మకాండ విషయంలో ధర్మం అనేటువంటిది భవిష్యత్ విషయము, దానిని జిజ్ఞాస చేయవలసి ఉన్నది. జిజ్ఞాస విషయం ఫ్యూచర్ విషయము, ఇప్పుడు వచ్చేది మాత్రం కాదు. అయితే జ్ఞానకాండ అలా కాదు, ఇప్పుడే ఇక్కడే. అయితే చెప్తున్నాడు, ఇహతు భూతం నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి. ఇహతు భూతం నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి. ఇహతు ఇక్కడైతే మేం చెప్పేది అథాతో బ్రహ్మ జిజ్ఞాస విషయం. భూతం బ్రహ్మ తు శబ్దం చేత వాడిని నెగేట్ చేసి మీరు చెప్పింది కదా. ఇక్కడ సాధన సాధ్య విషయం కాదు, భవ్య విషయం కాదు, కర్మ ఉపాసన విషయం కాదు, కాలాంతర దేశాంతర ప్రాప్తి విషయం కాదయ్యా. ఇప్పుడే ఇక్కడే సిద్ధమైనటువంటి విషయం. ఇప్పుడే ఇక్కడే మనకు జ్ఞానం కలిగి తీరుతుంది. మనకుండేటువంటి అజ్ఞానం అంతా అపోహలంతా తొలిగి తీరుతుంది. భూతం బ్రహ్మ సిద్ధం బ్రహ్మ నిత్య నిర్వృత్తం, నిత్యమైనటువంటిది. నిత్య నిర్వృత్తం అంటే నిత్యమైనటువంటిది అనమాట. నిత్యమైనటువంటి స్వరూపమయ్యేది, నిత్యముగా తానైన తత్వమయ్యేది. తానైన తత్వము నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి తత్వం. అటువంటి బ్రహ్మమును జిజ్ఞాస్యం, అటువంటి బ్రహ్మమును ఇక్కడ జిజ్ఞాస చేస్తున్నాం. జిజ్ఞాస చేసే సమకాలంలోనే జిజ్ఞాస చేయి వాని యొక్క స్వరూపమై ఉన్నది. ఇది కాలాంతర ప్రాప్తి విషయంగానే కాదు అన్నమాట. అది ఏహతు భూతం నిత్య నిర్వృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి. ఎక్కడ మేం చెప్పే విషయము సిద్ధమైనటువంటి బ్రహ్మము, నిత్య నిర్వృత్తమైన బ్రహ్మము, నిత్య స్వరూపమైనటువంటి బ్రహ్మము, దానిని ఇక్కడ జిజ్ఞాస చేస్తున్నాము. జిజ్ఞాస చేసే సమకాలంలోనే జిజ్ఞాస చేయి వాని యొక్క స్వరూపముగానున్నది. ఎవడు జిజ్ఞాస చేస్తున్నాడో వాడి
ఎవడు తెలుసుకొచ్చున్నాడో వాడే అయ్యున్నాడు. తత్ర ధర్మజ్ఞాన ఫలాత్ అనుష్ఠాన సాపేక్షాత్ విలక్షణం బ్రహ్మ జ్ఞాన ఫలం భవితుమర్హతి. అందువల్ల ఇక్కడ మేము చెప్పే విషయం ఏదైతే ఉందో, మేము చెప్పే విషయము ఎట్లాంటిదంటే తత్ర ధర్మజ్ఞాన ఫలాత్ అనుష్ఠానాపేక్షాత్ విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితుమర్హతి. అదే కదా అది. కాబట్టి ఇట్లుండగా ధర్మజ్ఞాన ఫలాత్, ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా అనుష్ఠానాపేక్షాత్, అనుష్ఠానాపేక్ష ఉంది దాంట్లో. ధర్మజ్ఞాన అనుష్ఠాన అపేక్షాత్ ధర్మజ్ఞాన ఫలాత్, అనుష్ఠాన అపేక్షాత్ ధర్మజ్ఞాన ఫలాత్. ఎట్లా చెప్పుకోవాలి? అనుష్ఠానాపేక్షాత్ ధర్మజ్ఞాన ఫలాత్ విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితుమర్హతి. బ్రహ్మజ్ఞాన ఫలం ఏదైతే ఉందో అనుష్ఠానంతో పని లేదు, విలక్షణమై ఉన్నది, దానికంటే ఇది వేరుగానున్నది. అది కర్తతంత్ర విషయము, ఇది వస్తుతంత్ర విషయము అని చెప్పేసి. తత్ర ధర్మజ్ఞాన ఫలాత్ అనుష్ఠాన సాపేక్షాత్ అనమాట. చూసారా? అనుష్ఠాన సాపేక్షాత్ అనొచ్చు, అపేక్షాత్ అనొచ్చు, ప్రాబ్లం లేదు. అనుష్ఠాన సాపేక్షాత్ విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితుమర్హతి అని. తత్ర ఈ విషయంలో ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా అనుష్ఠాన సాపేక్షాత్ బ్రహ్మజ్ఞాన ఫలం విలక్షణం. కాబట్టి దానికి ధర్మజ్ఞాన ఫలం ఏదైతే ఉందో అది అనుష్ఠానంతో కూడుకున్నది, ఇది విలక్షణమైంది బ్రహ్మజ్ఞాన ఫలం. ఇక్కడికి ఇప్పుడే తెలుసుకునే సమకాలంలోనే జ్ఞానం కలుగుతుంది. ఏదే? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగితే ఏమవుతుంది అంటే, ఏమవుతుందని నీ బుద్ధిలో ఉండేటువంటి ఆరోపాలన్నీ పోతాయి. నీ మిథ్యా జీవితం అంతా తొలగిపోయి సత్య జీవితాన్ని అనుభవిస్తావు. నువ్వు ఇప్పుడంతా ఫాల్స్ లో జీవిస్తున్నావు. నీ ఫాల్స్ అంతా పోయి యథార్థం తెలిసిపోద్ది. ఆ యథార్థం వల్ల నీ అంతఃకరణం అంతా గజిబిజి అంతా పోతుంది. హాయిగా నీలో నువ్వు హాయిగా ఉంటావు. నువ్వు ఏవేవి కలిగి ఉన్నావో వాటితోనే మహాసంతృప్తిని అనుభవిస్తావు. అట్లాంటిది బ్రహ్మజ్ఞానం. కాబట్టి బ్రహ్మజ్ఞానం వల్ల నీలో ఉండే అపోహలన్నీ తొలగిపోతాయి. యథార్థమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు మనుషులకి యథార్థమైన లైఫ్ తెలియటంలే. తెలియకుండా ఏమంటున్నాడు? అది లేదా, ఇది లేదా, నాకు నా జీవితం ఎప్పుడు ఇంకా పెండింగే. అన్నీ ఉన్నా సరే ఇంకా పెండింగ్ లో ఉంటాడు. నాకేం, నన్ను ఎవరు చూసుకుంటారు, ఎలాగా, నా జీవితం ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా అని ఇంకా ఏంటో ఉన్నది తినక హాయిగా ఉండక ఖర్చు అయ్యేది ఎంత పైసలా, వచ్చే పెన్షన్ అంతా అలాగే మురిసేస్తుంది. ఇంకా లేదే 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 లేదా అది తినరాదు, ముందు ఆ పెన్షన్ తినరాదు, హాయిగా ఉండొచ్చుగా. అయిపోద్ది 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 నా పెన్షన్ మాత్రం మురిగిపోవాల్సి వస్తుంది. అది తినొచ్చు కదా, హాయిగా దర్జాగా తినొచ్చు కదా. అట్లా అనమాట. కొండలో బియ్యం అయిపోతుందంటే కొండను ముట్టుకోవటంలే అస్సలు. నువ్వు తినవు కదా, మేమన్నా తింటామని పురుగులు తినేస్తాను. ఏం చేయాలి? నువ్వు తినేటట్లేదమ్మా, మేము తింటామా? అవి శుభ్రంగా తినేవి హాయిగా ఉంది. ఇట్లా అపోహలు వేసుకొని అపార్థాలు వేసుకొని లైఫ్ అంతా చంద్రవందనం చేసుకునేదానికంటే యథార్థంగా జీవించుకోవచ్చు కదా, జ్ఞానంతో జీవించుకో. అందువల్ల బ్రహ్మజ్ఞాన జీవితం సత్య జీవితం అనమాట. అట్లా చూపిస్తుంది జీవితం. అందుకని అది తెలియకపోతేనే ఎన్ని గందరగోళాలు. అందుకనే
అయ్యా ఇంకో ఏతపో ఇక్కడ మీన్ చెప్పేది ఏదైతే ఉందో అదంతా కూడా బ్రహ్మజ్ఞాన ఫలము. ఇప్పుడే ఇక్కడే అనుభవించేది కానున్నది. తత్ర బ్రహ్మ ధర్మజ్ఞాన ఫలాత్ అనుష్ఠాన సాపేక్షాత్ విలక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితుమర్హతి అని చెప్పేసి నారహత్యేవం భవితం అంటాడు. మళ్ళా అది పూర్వపక్షి క్వశ్చన్ చేశాను. అట్లా ఏం కాదులేండి మీరు చెప్పేటట్టుగా, అట్లా ఏం కాదులే అంటాడు పూర్వపక్షి. నా అర్హతి ఏవం భవితం, అది నా అర్హత్యేవం భవితం అంటాడు. ఎందుకని అట్లా అంటున్నావు? అట్లా ఏం కాదులేండి బ్రహ్మజ్ఞానము, అట్లా ఏం కాదులేండి అంటాడు. అందుకనే దానికి సమాధానం చెప్తారు. ఏమయ్యా ఎందుకని? కర్మ విధి లేకపోతే ఎట్లాగండి, సాధన విధి లేకపోతే ఎట్లాగండి? చేసేది ఎన్ని సాధనలే కదా. బ్రహ్మజ్ఞానానికి సాధన ఎందుకయ్యా? తెలుసుకునేది. నువ్వు చేసేదంతా కర్మ సాధనే. ఆ కర్మ సాధన వల్లే నీకు కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం వల్ల చేసే సాధనలో ఉండే లోపాలన్నీ పోతాయి, హాయిగా ఉంటాం. లైఫే కర్మకాండగా ఉంది నీదంతా. జ్ఞానకాండ ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో హాయిగా జీవిస్తావు. అదిగా చెప్తున్నాడు. కార్య విధి ప్రయుక్త సేవా బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాత, కర్మ విధిని జోడిస్తే తప్ప బ్రహ్మజ్ఞానం ప్రతిపాదన చేయరాదు అంటాడు. కర్మ విధిని జోడించకుండా బ్రహ్మజ్ఞానము ప్రతిపాదన చేయకూడదు అంటాడు. అది కార్య విధి ప్రయుక్త సేవ బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాతో, కర్మకాండ కర్మ సాధన తగిలిస్తేనే బ్రహ్మజ్ఞానమును ప్రతిపాదన చేయవలను. బ్రహ్మ విద్యని అంటే బ్రహ్మమును ప్రతిపాదన చేయాలి అంటాడు. అట్లా అనమాట. దానికి మన స్టైల్లోనే మన వాక్యాలనే వాడతాడు. ఎందుకు అలా చెప్తున్నావు నువ్వు? చూసుకో, మీ దగ్గరే ఉంది అట్లాంటివన్నీ. అందువల్ల కార్య విధి ప్రయుక్త సేవ బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాతో, అందుకని మేము చెప్పేది ఏమిటయ్యా అంటే కర్మ విధానాన్ని బ్రహ్మ జ్ఞానానికి తగిలించకుండా బ్రహ్మ జ్ఞానమును బ్రహ్మతత్వాన్ని చెప్పకూడదు. అందుకని ఎతికించదన్నా కార్యం ఉండాలి, కర్మ ఉండాలి, సాధన ఉండాలి. ఉత్తుగా చెబితే సరిపోద్దా? చెబితే జ్ఞానం వచ్చేస్తుందా? అందువల్ల నేను చెబితే జ్ఞానం వచ్చేస్తుందా అంటాడు. మరి నేనేమన్నా తిరితే నీకు కోపం రాకూడదు కదమ్మా. తిరితే కోపం వచ్చినప్పుడు అది శబ్దమే కదా, ఇది శబ్దమే కదా, దీనికి ఎందుకు పని చేయలేదు అట్లా. అందుకనే శబ్దమాత్ర దేవ జ్ఞానం భవతి. శబ్దం వల్ల జ్ఞానం కలుగుతుందయా. మరి శబ్దం వల్లే జ్ఞానం కలిగేది. దానికి చెప్తున్నారు కార్య విధి ప్రయుక్త సేవ బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాతో. కాబట్టి కర్మ విధిని జోడించకుండా బ్రహ్మమును బోధించరాదు. చూడండి, మీ దగ్గరే మీ యొక్క ఉపనిషత్తుల్లోనే చెప్పబడి ఉన్న విషయాలు అంటారు. ఏం చెప్పారయ్యా? ఆత్మా వారే ద్రష్టవ్య, యః ఆత్మా బహత పాప్మా సో అన్వేష్టవ్య, సహ విజిజ్ఞాసితవ్య, ఆత్మా ఇత్యేవ ఉపాసీత, ఆత్మానమేవం లోకం ఉపాసీత, బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి ఇత్యాదిషు విధానేషు సత్సు, ఇత్యాదిషు విధానేషు సత్సు, ఇత్యాది విధానేషు అన్నదా ఓకే పర్వాలేదు. ఇత్యాది విధానేషు సత్సు కః అసౌ ఆత్మా కిం తద్బ్రహ్మ ఇతి ఆకాంక్షాయాం తత్స్వరూప
తత్స్వరూప సమర్పణేన సర్వే వేదాంతాః ఉపయుక్తాః నిత్యః సర్వజ్ఞః సర్వగతః సర్వగతః నిత్యతృప్త నిత్యతృప్తః నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావః విజ్ఞానమానందం బ్రహ్మ ఇది ఏవం ఆదయః తదుపాసనాస్య శాస్త్రదృష్టః దృష్టః మోక్షః ఫలం భవిష్యతి భవిష్యతి అనమాట. ఎవరికో తర్వాత చూడండి. ఇక్కడ పూర్వపక్షి బ్రహ్మజ్ఞాన ఉపదేశం కూడా కర్మ విధిని తగిలించకుండా చెప్పరాదు అని చెప్తున్నారు. అది ఎట్లాగా అంటే కార్యవిధి లేకుండా బ్రహ్మోపదేశం బ్రహ్మజ్ఞానము చెప్పరాదు. ఆత్మవారే ద్రష్టవ్య అనుంది మైత్రేయికి. యాజ్ఞవల్క్య స్వామి ఆత్మని వలెను అన్నాడు కదా, అది ఒక విధి అనమాట. దాన్ని ఏమంటారంటే లింగు లోటు తవ్య ప్రత్యయం ఉంది ఇక్కడ. దర్శించాలమ్మా, నువ్వు దర్శించాలంటే ఒక రకము కండిషన్. అది నిజంగా విధి కాదు. అది అట్లా చెప్తున్నారు. అమ్మా నువ్వు తప్పకుండా ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి. అది ఏం లేదు, ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి. ఆత్మవారే ద్రష్టవ్య అన్నాడు మైత్రేయితో. అందుకని నువ్వు శ్రేతవ్య మంతవ్య తవ్య ప్రత్యయాలని లింగులోట తవ్య ప్రత్యయాలు. అది ఒక విధానం చేయటం. ఆత్మా ఈ ఆత్మ పాపరహితమైనది, పాపముల చేత కొట్టబడలేదు. అట్లాంటి ఆత్మనేసు అన్వేష్టవ్య, అట్లాంటి ఆత్మను నువ్వు అన్వేషించుకోవాలి. సహ విజిజ్ఞాసితవ్య, అన్వేషించిన తర్వాత దాని గురించి తెలుసుకోవాలి. అందుకని ఆత్మనే ఉపాసించాలి. ఆత్మ ఇత్యేవ ఉపాసిత, ఆత్మనే ఉపాసించాలి. ఆత్మానమేవ లోకం ఉపాసిత, ఆత్మలోకాన్ని ఉపాసించాలి. ఇదంతా చూడండి, ఉపాసించాలి, అన్వేషణ చేయాలి. అది పాపము లేనిది. దానిని నువ్వు తెలుసుకోవాలి, దర్శించుకోవాలి అని అది ఒక రకమైన ఫోర్స్ చేసినట్టుగా ఉంటుంది కదా. దాని తవ్య ప్రత్యయాలు ఉంటుంది, లింగులోటి తవ్యాలు. ఆత్మ ఇచ్చేవ ఉపాసీత, ఆత్మానమేవ లోకం ఉపాసీత. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమగుచూ ఉన్నాడు. ఇత్యాదిషు ఇలాంటి శృతులు చెబుతున్నాయి కదా. ఇక్కడంతా కూడా విధానం చేశారు, విధి చేసింది అనమాట. విధానపరిచారు, నొక్కి చెప్పినారు. ఇట్లాంటి విధానములు ఉండగా అప్పుడు నీకు ఎవరా ఆత్మ అనిపిస్తుంది. ఓ అసలు ఆత్మ ఎలా ఉంటుంది, ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా పొందాలి అని నీకు అనిపిస్తుంది ఇట్లా చెప్పగానే. కిం తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎలాంటిది, ఇలాంటి ఆకాంక్షలు కలుగుతాయి నీకు. ఎప్పుడైతే ఆ విధంగా విధానం చేసినారో, ఆ విధానం ఎప్పుడైతే చేసినప్పుడు, విధిని కలిగించినప్పుడు నీకు ఆకాంక్ష కూడా కలుగుతుంది. అలాగైతే నేను అది బ్రహ్మమును తెలుసుకోవాలి, ఎలా ఉంటుంది ఆ బ్రహ్మము, ఎక్కడుంటుంది బ్రహ్మము, ఎలా పొందాలి బ్రహ్మము అని. ఇది ఆకాంక్షాయాం తత్స్వరూప సమర్పణేన, దాని గురించి చెప్పేదాని కొరకు, దాని గురించి వివరించేందుకొరకు సర్వే వేదాంత ఉపయుక్త, అలాంటి వేదాంత ఉపనిషత్తులన్నీ కూడా నీకు ఉపయోగమవుతాయి. ఆ వేదాంత ఉపనిషత్తుల్లో అంతా కూడా
బ్రహ్మమును నిత్యమని, సర్వజ్ఞుడని, సర్వగతమని, నిత్యతృప్తమని, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమని, విజ్ఞానమానందం బ్రహ్మ అని, ఇచ్చేవమాదయ, ఇలాంటి శృతి వాక్యాలన్నీ ఉంటాయి. అప్పుడు నువ్వు తెలుసుకున్నప్పుడు నీలో బ్రహ్మోపాసన చేసేటప్పుడు, ఆత్మోపాసన చేసేటప్పుడు, నువ్వు ధ్యానించేటప్పుడు నీలో నిత్యత్వం ఉందా లేదా అని తెలుసుకోవాలి. టెస్ట్ చేసుకోవాలి. నువ్వు సర్వజ్ఞుడా కాదా అని తెలుసుకోవాలి. నీకు సర్వజ్ఞత్వం అనేది వచ్చిందా లేదా అని పరీక్ష చేసుకోవాలి. ఎలాగైతే నువ్వు ఏ ప్రకారంగా థర్మామీటర్ పెట్టుకొని జ్వరం ఉందా లేదని తెలుసుకుంటావు కదా, అట్లాగే నీలో బ్రహ్మత్వం వచ్చిందా, సత్యత్వం వచ్చిందా, నిత్యత్వం వచ్చిందా అని దీనికి ఒక థర్మామీటర్ కూడా దొరుకుతుంది. పల్స్ మీటర్లు అట్లా పరీక్ష చేసుకోవాలి. పల్స్ మీటర్ల లాగా నీలో బ్రహ్మత్వం వచ్చిందా లేదా, నిత్యత్వం వచ్చిందా లేదా, సత్యత్వం వచ్చిందా లేదా, సర్వజ్ఞత్వం వచ్చిందా లేదా అని ఓన్గా నువ్వు టెస్టులు చేసుకోవాలి. సర్వగత. అప్పుడు నీ గురువు గారి దగ్గరికి పోయి అడగాలి, నాలో బ్రహ్మత్వం వచ్చిందని చూస్తున్నారు మీరు. అప్పుడు ఆయన చెప్తాడు, సర్వగత, నీకు సర్వగతం అనేటువంటి అనుభవం వచ్చిందా లేదా, నీకు నిత్యతృత్వం అనేటువంటి అనుభవం వచ్చిందా లేదా, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అయి ఉన్నావా లేదా, నిత్యుడువా నువ్వు, శుద్ధుడువా నువ్వు, బుద్ధుడువా నువ్వు, ముక్తుడువా నువ్వు, విజ్ఞానం కలిగిన వాడువా, ఆనందం కలిగిన వాడువా, నువ్వు బ్రహ్మస్వరూపుడు అయ్యావా లేదా. ఇది మాదయ అని బ్రహ్మకి న్యాయం ద్వారా ధ్యానంలో నువ్వు ధ్యాన పరీక్షణ చేసుకొని నీలో నువ్వు బ్రహ్మ దర్శనము చేసుకోవాలి. అయ్యున్నావా లేదా, అవుతున్నావా లేదా, ఎప్పుడు అవుతావా లేదా, ఎంత చేయాలి సాధన అని ఓన్గా నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఇలాంటివన్నీ నువ్వు విధి ద్వారా చెప్పబడినటువంటి శృతి వాక్యాలని ధ్యానం ద్వారా, నువ్వు ఉపాసన ద్వారా, సాధన ద్వారా నువ్వు నీలో టెస్ట్ చేసుకోవాలి. తదుపాసనాస్య, ఆ ఉపాసన అంతా కూడా ఎట్లాంటిదంటే తదుపాసనం, బ్రహ్మోపాసనం, ఆత్మోపాసనం. తదుపాసనాస్య శాస్త్రదృష్ట అదృష్ట మోక్ష ఫలం భవిష్యతి. శాస్త్రంలో చెప్పబడినవి, శాస్త్రదృష్ట మీన్స్ శాస్త్రంలో చెప్పబడినది, అదృష్ట మోక్ష, అదృష్ట మోక్షం. అదృష్టం అంటే చేయగా 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 వచ్చేది. అదృష్టమైన మోక్షము అది నీకు ఫలముగా భవిష్యత్తు కలుగుతుంది. అంటే దేనిపై నువ్వు సాధన చేయాలి. ముందేం చేయాలి? శాస్త్రంలో చెప్పినటువంటి విధి రూపమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, ఆత్మే బ్రహ్మ, అట్లాంటి బ్రహ్మ గురించి చెప్పే వాక్యాలన్నీ నువ్వు వినాలి. విని దాని గురించి నువ్వు బాగా శోధించుకోవాలి. నువ్వు తపస్సు చేసుకొని 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 అప్పుడప్పుడు ఏం చేసేది, గిల్లు చూసుకోవాలి, నొప్పి తగులుతుందా లేదా అని. పల్స్ మీటర్, థర్మామీటర్ ఇట్లా పెట్టుకొని నువ్వు తెలుసుకోవాలి. ఇట్లా కొంతమంది యోగులు కూడా ఏం చేస్తారంటే మిషనరీలు పెట్టుకొని మనసు ఆగిందా లేదా అని మిషన్లు పెట్టి చూస్తారు. అప్పుడు వాడు చెప్తుంటాడు, ఆగిపోయిందండి, లేదు అది బీపీ ఆగిపోయినట్టు ఆగిపోయి ఉంటుంది అంతేనా. ఇట్లా బ్రహ్మ జ్ఞానం కలిగిందా లేదా అని టెస్టులు చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ప్రకారంగా చేస్తే అప్పుడు శాస్త్రంలో చూసిన విషయాలని, అంటే శాస్త్రంలో ఉండే బ్రహ్మవాక్యాలు, ఆత్మవాక్యాలు అది అదృష్టమైనటువంటిది, అంటే చేస్తే వచ్చేవి కాబట్టి అదృష్ట మోక్ష ఫలాన్ని కలిగించేవి భవిష్యత్తులో. అవన్నీ ఆ చెప్పబడినవన్నీ నీలో కలగాలి. నీకు ఎక్స్పీరియన్స్ రావాలి. అది ఇట్లా ఉల్టా చెప్తారు. అర్థమైనా? ఈ జనాలు ఏమిటా, నా పోటీ వాళ్ళకి అంత జ్ఞానం కలుగుతుందా, చెయ్యాలి 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 అని అంటున్నాడు. అర్థమైనా? సరే, ఎంత డేంజరస్ అది.
ధ్యాన నియోగవాదులు చెప్పేవన్నీ. అందుకని వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట, నాలో బ్రహ్మత్వం వచ్చిందా లేదు, వీడే. ఎందుకంటే మనం జ్వరం పరీక్ష చేసుకోలేదు. అట్లాగా జ్వరం ఉందా లేదా, బీపీ ఉందా లేదా, అట్లాగే షుగర్ ఉందా లేదా, అలాగే ఇదో ఒక మిషన్ కొనుక్కొచ్చుకుంటాడు. ఎట్లా చెప్తారనమాట జనాలు, నాకు బ్రహ్మం వచ్చిందా లేదా. ఈ విధంగా ఎంత డేంజరస్ మాటలు చూసినది ఇదే. శాస్త్ర దృష్ట అదృష్ట, శాస్త్రంలో చెప్పినవన్నీ అదృష్ట మోక్షం అంట. ఇప్పుడుది కాదు, అది అదృష్టం. అదృష్ట మోక్ష ఫలం భవిష్యతి, ఫ్యూచర్ లో వచ్చేది అని చెబుతున్నాడు. చూసారా? అప్పుడు వీళ్ళందరూ సాధన చేస్తూ ఇంకా చేయాలని ఆ స్థితికి నేను రాలేదంటాడు వీడే. పూర్వం కూడా అదిలాగే అన్నావు కదా, సంసార స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సాధన చేసేటప్పుడు కూడా ఆ స్థితి రాలేదంటావు. ఎప్పుడు వస్తుంది నీకు ఆ స్థితి? చచ్చిపోయిన తర్వాత అది రావచ్చండి అంటాడు. అట్లా అనమాట. ఎంత డేంజరస్ మాటలు అనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.